పూర్ణాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ. చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాం, సారీ ఫర్ దట్. యా, ఓ సుకుమారి అనేది ఒక స్పెషల్ ఫిలిం అండి నాకు. ఎందుకంటే గంగా ఎంటర్టైన్మెంట్స్లో ఇది బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మూవీ. ఇంతకుముందు శివం బజయ్ కూడా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను అన్ని పాటలు రాశాను. థ్యాంక్ యూ సార్, మీరే కదా ఎంకరేజ్ చేసేది. యా, సో ఇందులో 4 పాటలు రాశానండి. ఇందాక మీరు విన్న ఓ సుకుమారి టైటిల్ సాంగ్, ప్రేమిస్తున్నా అనే ఓ మంచి మెలోడీ సాంగ్, అండ్ ఇంకా ఇంకా 2 మోర్ సాంగ్స్ అదే. సో అంటే నా టు డూ లిస్ట్లో తిరువిరు అన్నకి ఎప్పటి రాద్దాం అనుకున్నా, ఈ సినిమాతో వర్కౌట్ అయిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, మీ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది స్క్రీన్ పైన. సో భరత్ దర్శన్ డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకి. అతను ఒక మనసా వాచా కర్మణ నమ్మిన ఒక చిన్న పాయింట్ని అద్భుతమైన కథా కథనంతో రాసుకొని నాకు నరేట్ చేసినప్పుడు నేను థ్రిల్గా ఫీల్ అయ్యాను. సో ఆ థ్రిల్తో నేను సినిమాకి ఏ విధంగా నా పాటల ద్వారా ఇంకొంత ఎనర్జీ యాడ్ చేయగలుగుతాననే ఉద్దేశంతో దాన్ని నేను 100% పూర్తి చేశానని నమ్ముతున్నాను. యా, అండ్ భరత్ మంచిరాజు న్యూ డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మా కుశేంద్ర గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అండ్ యా, నేను ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఒక మంచి పార్ట్ అయినందుకు, ఆ విధంగా నన్ను ప్రోత్సహించినందుకు మళ్ళీ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ అవుతుందండి సినిమా, ఎల్లుండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా మీ ప్రతి పైసని పైసా వసూల్లాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా నిరంజన్ గారు, మాధవ్ గారు ఆధ్వర్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. ఒకసారి వినండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా టీం, మిగతా కాస్ట్ అండ్ క్రూకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఐ నౌ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు టు ప్లీజ్ టాక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓ సుకుమారి 17th రిలీజ్ అవుతుంది. పాటలన్నీ రిలీజ్ అయినాయి. ఇందాక పూర్ణచారి చెప్పినట్టు ఆయన 4 పాటలు రాశారు రెడ్డి గారు. అండ్ ఇక్కడ భరత్ దర్శన్ కొత్త డెబ్యూటెంట్ డైరెక్టర్. సభాముఖంగా చెప్తున్నాను, మా తమ్ముడు, చిన్నమ్మ కొడుకు. ఫస్ట్ మూవీ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే తిరువీర్ అండ్ మేడం వాళ్ళ యాక్షన్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. తర్వాత ఎవ్రీథింగ్ అన్ని కలయికలు, మ్యూజిక్. మన ఫస్ట్ భరత్ మాచిరాజు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆయన కూడా చాలా భవిష్యత్తు ఉంది, మంచి మ్యూజిక్ ఇంకా ముందు ముందు రావాలని చెప్పి. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, తర్వాత టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది మూవీ. ఎల్లుండి 17th నాడు రిలీజ్ అవుతుంది. అందరు చూసి బ్లెస్సింగ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. I now request actor Mahendranath and production designer Tirumala Garu to please come onto the stage. And ఇంత అద్భుతమైన మ్యూజిక్ని మనకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మాచిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ టు మీడియా, మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా రీచ్ అవ్వదు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సందీప్ అన్న అని మా అన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన నమ్మారు కాబట్టే సార్కి, మా డిఓపి సార్కి పరిచయం చేసి, అసలు కొంచెం టెన్షన్గా ఉంది, సారీ. సో సారు మమ్మల్ని నమ్మి, సరే ఇలాగ నీకు సినిమా ఇస్తాను చేస్తావా అంటే, సార్ సరే సార్ అంటే ఇప్పుడు సార్ తీసుకెళ్ళి మా మహేశ్వర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే, సార్ నేను చూసుకుంటాను నువ్వు కానీ అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పూర్ణ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ లిరిక్స్ లేకపోతే సాంగ్సే లేవు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరే, డైరెక్ట్ దర్శన్ బ్రో,
సారీ సారీ దర్శన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంత నమ్మావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డార్లింగ్ మా వరా ఎడిటర్ చాలా సపోర్టివ్ అనమాట, అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరువీర్ బ్రో నమ్మినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సార్ ఆదిత్య నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిరుమల సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Andy. I now request Indian mixing engineer to please come on to the stage. ఇండియన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. And సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేసిన కృష్ణ కిషోర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. I now request అంజమామ గారు to please talk. అందరికీ నమస్కారం. ముందుగాల మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. గంగా ప్రొడక్షన్ బ్యానర్లో ఓ సుకుమారి మూవీని అందించిన మహేశ్వర్ రెడ్డి సార్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు. అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో తిరువీరు హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టరు. అలాగే ఈ సినిమా 17th రోజు థియేటర్లో వస్తుంది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు థియేటర్కి వెళ్ళినాక ఎంత నవ్వుకుంటారో మీరే చెప్పాలి. సో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. నేను చాలాసార్లు చూద్దామని మా డైరెక్టర్కి చెప్పినా కానీ ఒక్కసారి కూడా చూడనిస్తలేడు. సో నేను ఇలా తక్కువనే కనబడ్డా, కాకపోతే మంచి క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఎన్ని రోజులు ఉంటో అన్ని రోజులు ఉంటుంది. సో నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ భరత్ గారికి నాకు నమస్కారాలు. అలాగే మమ్మల్ని ఇంత అందంగా, అంటే నన్ను కూడా ఇంత అందంగా చూపెట్టిన మా డిఓపి గారికి కూడా నమస్కారం. అలాగే మంచి మ్యూజిక్ని అయితే అందించిండు. నాకైతే డైలీ మార్నింగ్ లేవగానే ఈ సాంగ్స్ వింటా, చాలా బాగా అనిపించినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరు థియేటర్కి వెళ్ళి అయితే తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జయరామ్ సార్ గారికి, తర్వాత మురళీ సార్ గారికి, ఐశ్వర్య మేడం గారికి, హీరో తిరువీర్ గారికి. ఈ తిరువీర్ హీరో అంటే ఒక మా ఇంట్లో అల్లుని లెక్కనే కలిసి తిరుగుతాం. తర్వాత క్రాంతి మేడం గారికి, మహేంద్రనాథ్ గారికి, అలాగే జయరామ్ సార్, మన బలగం జయరామ్ సార్ గారికి, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఏమైనా మర్చిపోతే వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏదో ఒక మారుమూల గ్రామం, లంబాడిపల్లి గ్రామం నుండి మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా ఇంత దూరం వచ్చినందుకు, ఎందుకంటే మా విలేజ్ వాళ్ళకు, తర్వాత మా శ్రీకాంత్ అయిన మా అల్లునికి వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒకటి ఎంచుకున్నా, ఒకటి ఖచ్చితంగా మనం మంచి ప్రాజెక్టులు చేద్దామని కాకుండా ప్రతి ఒక్క ఇది యూట్యూబ్ నుండి ఇంతవరకు వచ్చినాం. ఇంకా యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో యాక్టింగ్ చేశారు. సో భరత్ గారికి వాళ్ళ భరత్ గారి తరఫున కూడా వాళ్ళకు కూడా నమస్కారాలు. తర్వాత ఏదేంటంటే ఈ అవకాశము నాకు సినిమా చేస్తానని అనుకోలే, యూట్యూబ్కి వచ్చింది ఏదో క్యాజువల్గా చేసుకుంటూ వచ్చిన. సో ఇంత దూరం రావడం జరిగింది. సో నా జర్నీ అనేది ఒక రైతు కుటుంబం, నేను ఇరువాలు దున్ని ఇంత దూరం రావడం జరిగింది. సో మీరందరూ సపోర్ట్ చేయాలని, మా సినిమాను థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17th రోజు రిలీజ్ అవుతుంది, తప్పక వాచ్ చేయండి ఓ సుకుమారి మూవీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన చైత్ర అండ్ లిక్షితాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఐ నౌ రిక్వెస్ట్ మన ప్రొడ్యూసర్ గారు మహేశ్వర రెడ్డి గారు టు ప్లీజ్ టాక్. అందరికీ నమస్కారం. అందరి కోఆపరేషన్తో, ఐశ్వర్య గారు తిరిగి కోఆపరేషన్తో మంచి సినిమా తీసినాము. నేనైతే కాన్ఫిడెంట్గా ఉండా. 17th రిలీజ్ అవుతుంది, తప్పక చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సార్. ఈ అద్భుతమైన సినిమాని తెరకందించిన మన డైరెక్టర్ భరత్ దర్శన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్ ఎవ్రీవన్, మీడియా ఫ్రటర్నిటీకి హాయ్ సార్. హాయ్ అండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్.
సో ఇందాక మహేశ్వర్ రెడ్డి సార్ చెప్పినట్టు సార్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను మాత్రం డబుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. 17th ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం. సో సి కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ద ఫస్ట్ వన్ ఇన్ ద రో ఈజ్ లైక్ ఐశ్వర్య మ్యామ్ అండ్ తిరువీర్ అన్న. సో దీస్ టూ మీరు సినిమా చూసి బయటికి వచ్చినాక యూ విల్ బి రిమెంబరింగ్ దెమ్, ద దామిని అండ్ యాదగిరి, ద బాండింగ్ బిట్వీన్ దెమ్ అండ్ సర్టన్ బ్రేకప్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ తప్పక గుర్తుండిపోతుంది మీకు. అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ నా పీక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ టు మహేశ్వర్ రెడ్డి సార్. సార్ మీరు ఉన్నారు కాబట్టే యాక్చువల్గా నేను ఈ స్టేజ్ పైన ఉన్నా. థ్యాంక్ యూ సార్. అండ్ సి దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి రావడానికి ముందు ఎట్లా అంటే ఇట్స్ లైక్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఆపర్చునిటీ రావడం చాలా చాలా కష్టం. యాక్చువల్గా ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ట్రస్ట్, ఒక ట్రస్ట్ ఎర్న్ చేయడానికి నాకు చాలా ఇయర్స్ పట్టిందనమాట. సో నేను ఒక మూవీకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ మూవీకి డిఓపి రమేష్ రెడ్డి సార్, హీఈస్ ద సినిమాటోగ్రాఫర్. సో నాకు అనిపించింది ఓకే ఆయన ఎట్లా అంటే ఈజ్ కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్, లైట్ మెన్తో కాదు ఎవ్రీ వన్ తోటి అందరితోటి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అనిపించింది ఓకే హీఈస్ ద రైట్ పర్సన్. సో నేను వెళ్ళి మాట్లాడదాం, లెట్ మీ నరేట్ హిమ్ కపుల్ ఆఫ్ స్టోరీస్ అంటే దాంట్లో నుంచి సార్కి ఒక లైన్ నచ్చడం. సో అక్కడి నుంచి మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకురావడం. నౌ వీఆర్ లైక్ గేరింగ్ అప్ ఫర్ రిలీజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ విత్ ఇంకొకటి స్పెషల్ మెన్షన్ టు ఎడిటర్ వరప్రసాద్. ఎడిట్ రూమ్లో యాక్చువల్గా మా ఇద్దరికి ఒక బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ బ్యాటిల్ మొన్నటితో ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వరా. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ భరత్. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం తను కలిసినప్పుడు నాకు అనిపించింది అరే వీడు చేస్తాడా మ్యూజిక్ అన్నట్టు. అట్ ద సేమ్ టైం వాడి మైండ్ వాయిస్ కూడా అదే ఉండే, లైక్ విల్ హీ డైరెక్ట్ అన్నట్టుండే. బట్ ఒక మూమెంట్ వచ్చింది, లైక్ వి గాట్ అ నైస్ బాండింగ్. అండ్ పూర్ణాచారి గారు చేయడం వల్ల లైక్ ఎప్పుడైతే తను ఆన్బోర్డ్ అవ్వడం, సో ఆ లిరిక్స్ డిస్కషన్లో మేము కూర్చోవడం, భరత్ని లైక్ ఏదైనా ఒకటి కూడా అడగగానే హీల్ గివ్ మల్టిపుల్స్ ఆప్షన్స్. సో దాంట్లోంచి మేము పిక్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే మ్యూజిక్ ఆల్బమ్ ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్బమ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో. సో అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ లైక్ ఆనంద్ సార్ కానీ, ఆమని మ్యామ్ కానీ, మహేంద్రనాథ్ సార్, క్రాంతి మ్యామ్, లైక్ అంజిమామ గురించి చెప్పాలి. సో అంజిమామ మీరు ఎట్లానంటే హీల్ బి త్రూ అవుట్ ద ఫిల్మ్ కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ అ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మీకు అంజిమామ ద్వారా దొరుకుతుంది. సో అది. అండ్ మహేశ్వర్ రెడ్డి సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Aishwarya ma'am. No. And one more thing, Andy. See, Anna, I told you like రైటింగ్ స్టేజ్లో కూడా చెప్పిన లైక్ ఐ ప్రామిస్డ్ యూ సర్టెన్ థింగ్స్. డెఫినెట్లీ మీరు 17th మీరు చూస్తారు. అండ్ ద వే హీ లుక్డ్ ఇన్ ద పాస్ట్ ఇట్స్ లైక్ ఈ ఫిల్మ్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వే హీ వాస్. సో ఈ గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతా. సో మీరు 17th థియేటర్కి రండి. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు సే వన్ మోర్ థింగ్. 17th క్రిస్టోఫర్ నోలన్ సార్ మూవీ కూడా ఉంది, ద ఒడిసీ. సో మీరు అందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్, సో నేను కూడా వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. సో ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్. నోలన్ సార్ తన సినిమాని ఐమాక్స్కి తీసుకొచ్చిండు. సో మేము మాత్రం మా సుకుమారిని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ. Thank you so much, sir, and all the very best for O Sukumari. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ తిరుమల తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. మీడియా మిత్రులందరికీ మరియు ప్రేక్షకులు, ఫ్రెండ్స్ వీళ్ళంతా వచ్చారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు సార్, ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. మీరు తెలుసు ఐశ్వర్య మ్యామ్ అండ్ తిరువీర్ సార్ ఉన్నారు అని అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక విషయం ఉంటుందని అందరికీ తెలుసండి. సో నేను ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోలేదు. బట్ 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఐశ్వర్య మేము నేను కాకా ముట్ట ఏదో చూశాను. చూసిన తర్వాత నేనైతే రియల్లీ మేడం ఐ వాజ్ లైక్ ఏంటి అంటే రియల్గా జరుగుతున్నట్టు ఉంటుంది అక్కడ. సన్నివేశాలన్నీ కూడా రియల్గా మనం ఒక ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టు ఉంటుంది, ఒక స్లమ్కి వెళ్ళి.
సో అంత ఫీల్ అయ్యాను నేను. రియలిస్టిక్ అంటే నాకు బాగా ఇష్టం. అట్ ద సేమ్ టైం నేను చేసిన మూవీస్ కూడా అలాంటివే. రజాకార్, బలగం అట్లాంటివి, మహేసభ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, మరియు నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి డిఓపి రమేష్ గారికి, తర్వాత తిరువీర్ అన్నకి, ఐశ్వర్య మేడం అండ్ అంజమామ, జయరామ్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐశ్వర్య మేడం, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ థింక్ యూ డోంట్ నో దట్. ఈవెన్ తిరువీర్ సార్, తిరువీర్ సార్ మీ సినిమా నేను ప్రతి ఒక్కటి చూస్తాను. ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఇది మామూలుగా ఉండదండి, హై వోల్టేజ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు అంతా ఎంజాయ్ చేస్తారు సార్. పూర్ణ సార్ చాలా అద్భుతమైన సాంగ్స్ రాశారు. మాచిరాజు గారు, భరత్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇదంతా మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ డెఫినెట్గా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం సార్. డెఫినెట్గా మంచి మూవీ ఇది, అందరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఐ నౌ రిక్వెస్ట్ సుధాకర్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు అండ్ విజయ్ కుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇప్పుడు మన ఎడిటర్ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మమ్మల్ని బ్లష్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. గంగా ఎంటర్టైన్మెంట్స్ సెకండ్ ఫిల్మ్ అండి ఇది. ఈ బ్యానర్లో నేను ఫస్ట్ ఎడిటర్గా చేస్తున్నాను ఈ బ్యానర్లో. సో ఓ సుకుమారి సినిమా వెరీ ఫ్రెష్ పాయింట్తో ఒక కొత్తగా చాలా బ్యూటిఫుల్గా తీశారండి డైరెక్టర్ గారు. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే మీకు తెలియదు ఏముందండి, వాళ్ళు ఎంత మంచి పర్ఫార్మర్సో. వాళ్ళు చేసిన సినిమాలు చాలా 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 బాగుంటాయి. వాళ్ళు యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం అండి బేసిక్గా ఆడియన్స్ అందరికీ. వన్ ఆఫ్ ది ఫ్యాన్ నేను కూడా ఐశ్వర్య మేడంకి అండ్ తిరువీర్ గారికి. సో ఈ సినిమాలో ఇద్దరు డెబ్యూటెంట్స్ పరిచయం అవుతున్నారండి. ఒకటి డైరెక్టర్ గారు దర్శన్. ఒక డెబ్యూటెంట్కి ఎంత మంచి లాంచింగ్ కావాలో అంత మంచి లాంచింగ్ ఇచ్చాడండి మా ప్రొడ్యూసర్ గారు. సో చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మిమ్మల్ని డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం సార్. మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ది ఫస్ట్ ఫిల్మ్ అండి, అతని పేరు భరత్. డెఫినెట్లీ గుర్తుంటుందండి ఈ పేరు. చాలా మంచి సౌండ్ ఇస్తాడండి, నమ్మండి. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, అతనితో వెళ్ళచ్చు. అండ్ రమేష్ రెడ్డి, రమేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, నన్ను చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం. ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి, చాలా చాలా బాగా చూసుకుంటాడు. ఎంత బాగా చూసుకుంటాడో, తప్పు చేస్తే అంత చేస్తాడండి. సో చాలా థ్యాంక్స్ సార్, చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ 17th అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి సినిమా. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. కొత్త పాయింట్, కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్టర్ క్రాంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ మూవీ గురించి అందరూ చాలా చాలా చెప్పారు. నేను ఒక్క మాటలో చెప్పగలను. మనం వేడివేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవకాయ కలుపుకొని అలా తింటే ఎలా ఉంటుంది, అంత రుచికరంగా, అంత ఆనందపడతారు మీరు. యాక్చువల్గా సినిమా చూసారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ కూడా సమపాళలో అలాగే అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే అది ట్రైలర్ చూసిన ఏమైనా ఆ ఇంపాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ బ్లాంక్గా వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఐ ప్రామిస్ దాట్. డెఫినెట్గా మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం టీజర్ ట్రైలర్లో చూసిన వండర్ఫుల్ విజువల్స్ అండ్ ఒక విలేజ్ని అంత బ్యూటిఫుల్గా చూపించిన మన డిఓపి సిహెచ్ కుషేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, హాయ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గెస్ట్కి అండ్ ఆర్టిస్టులకి, ఈవెంట్ మీద ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మూవీ అనేది చాలా ఒక అద్భుతంగా స్టార్ట్ అయింది. నేను మహేష్ రెడ్డి దగ్గరికి, మా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, మీరు రావాలి సార్, రావాలి. ఈరోజు మిమ్మల్ని వద్దండి, రండి. సార్ దగ్గరికి నేను ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తే, సార్ ఇంకో ప్రాజెక్ట్ ఈ విధంగా మొదలైంది మాది.
నాకు గుర్తుందండి, ఇది జనవరి 28, 2025 జాన్ 28 రోజు ఈ స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అయింది. దర్శన్ నా లాస్ట్ ఫిలింకి అసోసియేట్ చేశాడు. సార్ నీకు స్టోరీ చెప్పొచ్చు అంటే చెప్పన్నా, అలా అలా 3 కంప్లీట్ బాండ్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఎందుకో తెలియదు, ఇంకా కావాలంటే ఈ లైన్ చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్, ఇది డెఫినెట్ హిట్ అవుతుంది అన్న. నమ్మారు కదా సార్, ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా నేను మహేష్ రెడ్డి గారిని పట్టుకున్నాను. సార్ సబ్జెక్ట్ చాలా బాగుందంటే బాండెడ్గా ఉందా అన్నాడు. లేదు సార్, మీకు 15 మినిట్స్లో నరేషన్ ఇవ్వగలుగుతాడు అబ్బాయి, నమ్మండి అన్న. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకున్నారు కాదు సార్, అవకాశం ఇచ్చారు. దర్శన్ నిలబెట్టుకుండు. ఎందుకంటే చెప్తానండి, ప్రతి అంటే సినిమా ఇండస్ట్రీలో కామన్గా ఎవ్రీ విజువల్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఫస్ట్ డ్యూప్ చూసారంటారు కదా. నా లక్ ఏంటంటే ఈ కథని ముందుగా నేనే విన్నా, ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేసిన. డెఫినెట్లీ మై ప్రామిసింగ్ వర్డ్, ఆడియన్స్ థియేటర్కి వచ్చి 100, 150, 300 అని మా ప్రొడ్యూసర్ టికెట్ డిసైడ్ చేస్తారు. బట్ ఇట్స్ వర్త్, మస్ట్ వర్తబుల్ ఫిలిం. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయో, అందులో మనది కూడా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఎందుకంటే ఫిలిం అంతా కాన్ఫిడెంట్గా వచ్చింది, అందరు అలా యాక్ట్ చేశారు. దీనికి హై వోల్టేజ్ ఎనర్జీ పాజ్ ఇవ్వడానికి ఐశ్వర్య గారు మాకు తోడవడం, మన న్యాచురల్ మన పక్కింటి హీరో అన్నట్టు తిరువిరు బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్గా లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ చాలా తక్కువ ఎంత అయిపోయినా. ఆయన ఫస్ట్ ఫిలిం చూస్తున్నాను, లక్కీగా ఈ ఫిలింకి అలా వర్క్ చేయడం అనేది ఐఎమ్ హ్యాపీ. ఈ మూవీకి చాలా జరిగాయండి. అంటే ప్రొడ్యూసర్ గారు బేసికలీ ఒక సబ్జెక్ట్ ఓకే చేసి డబ్బులు పెట్టి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంటే ఆయన పని అదర్ బిజినెస్ వాట్ ఎవర్ చూసుకోవటం. ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వర్క్ చేశారు. బట్ ఈ ఫిలింకి అలా కాదండి. ఎవ్రీ డే లొకేషన్లో నమ్మరండి, 6:30 to 7 ఉంటాడు, ప్యాకప్ ఎంత వరకు ఉంటాడు. లాస్ట్ కాపీ తమిళ్ వర్షన్ అయిపోయేంత వరకు కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉండేసి వచ్చిండు. నా తెలిసి లాస్ట్ 15 to 25 days ఆయన నిద్రపోలేడు, ఎవరు నిద్రపోనిలే. బికాస్ మైట్ బి దర్శన్ ఈజ్ ద డెబ్యూ డైరెక్టర్ అని ఆయనకు ఒక భయం ఉండొచ్చు. సో ప్రతి మూమెంట్లో తను తోడుండి కరెక్షన్స్ ఏమన్నా తను కూడా చూసుకుంటూ, సింపుల్ చెప్తా, లాస్ట్ మూమెంట్లో ఒక షార్ట్ చేంజ్ అయిందండి వితౌట్ నోటీస్ ప్రొడ్యూసర్. అది కూడా తను కాపీ చూసినప్పుడు నోటీస్ చేశాడు, ఈ షార్ట్ ఇప్పుడు మారిందని. అంత పర్టికులర్గా ఈ మూవీని దగ్గర చూసుకోండు. లవ్ యూ సార్, సీరియస్గా చెప్తున్నా. మీరు అందరినీ నవ్విస్తారు, కవ్విస్తారు, పనిష్ కూడా చేస్తారు. కవ్వించాడంటే మాటలతో ఆయన మామూలు ఉండేది, వాళ్ళు మంచి రైటర్ ఉండడు అందులో. సీరియస్లీ ఒక హెడ్ మాస్టర్ బత్తం పట్టుకొని అందరిని అల్లాడిచ్చేశాడు. నన్ను ఒకడైనా వదిలేశాడు, మిగతా అందరూ అల్లాడిచ్చేశాడు. 17th రోజు మా ఓసు కుమారి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక సక్సెస్ఫుల్ టీంకి మీరు ఒక సక్సెస్ ఇస్తే దర్శన్ లాంటి డైరెక్టర్లు ఇంకా చాలామంది వస్తారు, నా ద్వారా కూడా వస్తారు, ఇలాంటి ప్రొడ్యూసర్ ద్వారా కూడా వస్తారు. ప్లీజ్ ఈ టీంని ఎంకరేజ్ చేయాలి. నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ మాట్లాడలే. ఈ సినిమాకి నేను ప్రామిస్ చేసి మహేష్ రెడ్డి గారికి, సార్ నమ్మండి సినిమా ఆడిద్ది, అతను ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చారు. అబ్బాయి ప్రూవ్ చేసుకుండు. మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు తమ్ముళ్ళు అంటే వాడు, అతను కూడా డెబ్యూ అయినా కానీ, అంటే ఓటీటీ ఫిల్మ్ చేశాడు అఫ్కోర్స్, అతను కూడా డెబ్యూ అయినా మహేష్ రెడ్డి గారు అతను కూడా నమ్మి, సార్ మిమ్మల్ని నమ్ముతాను, నన్ను నమ్మకండి సార్, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక సాంగ్ వినండి అంటే ఒక సాంగ్ వినిపించాడు. వితిన్ 25 days సాంగ్ రెడీ అయింది, వినిపించాడు. ఎవ్రీబడి ఫుల్ హ్యాపీ. నాకు తెలుసు మహేష్ రెడ్డి గారు ఎంత క్రాస్ చెక్ చేసుకుంటారో. మైట్ బీ 11 to 12 members ఆయన వెల్ విషెస్ పంపించుంటాడు ఆ సాంగ్, సార్ మావాడు ఓకేనా అని. అంత క్రాస్ చెక్ చేసుకుంటారు మహేష్ రెడ్డి గారి సినిమాని. సార్ సీరియస్లీ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, ఇలాంటి టీంని ఎంకరేజ్ చేయాలి, డెబ్యూ వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్ వచ్చేసింది కదా నా దగ్గర డబ్బులన్నీ పెడితే సక్సెస్ రాదండి. ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాని ఈచ్ అండ్ ఎవ్రీ డే దాన్ని ఫాలోఅప్ చూసుకుంటూనే వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నాకు చాలా పెద్ద వర్డ్స్, దిల్రాజు గారు, మన గీతార్ట్స్ నుంచి కావచ్చు, మళ్ళీ ఇంకా చెప్పాలి మన సుధాకర్ రెడ్డి సార్ కావచ్చు, అందరూ పేరున అంటే నాకు మాలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఎవరంటే ఛాన్స్ ఇచ్చేది బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి చాలామంది ఛాన్స్ వస్తుంది. ఇది నేను సినిమా చూడాలని వేగ్గా చెప్పట్లేండి, ప్రామిసింగ్. రివ్యూస్ చూసి మీరే చెప్తారు. 100% వర్త్ ఫిలిం, తప్పకుండా చూడాలి. 17th డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఓ సుకుమారితో బ్యూటిఫుల్ విజువల్స్ అందించారు. అండ్ ఇప్పుడు మన ఓ సుకుమారి ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఐశ్వర్య రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఐశ్వర్య రాజేష్ గారు, నాకు చిన్న డౌట్ ఉంది, జాగ్రత్త. టచ్ చేస్తే ఇప్పుడు షాక్ కొట్టిద్దా?
డెఫినెట్గా. ఒక్కసారి మీరు టచ్ చేయండి. వద్దు వద్దు, నాకు కొంచెం భయంగా ఉంది. జూలై 17th థియేటర్లో చూసి షాక్ రీజనింగ్ ఏంటో మనం అందరం తెలుసుకుందాం. ఐశ్వర్య రాజేష్ గారు ప్లీజ్ టాక్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్, కొంచెం లేట్ అయింది. నేను ఫ్లైట్ కొంచెం డిలే అయింది, నేనే రావడంలో కొంచెం లేట్ అయింది. చాలా చాలా సారీ మీకు అందరికీ. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ ఓ సుకుమారి మా సినిమా రిలీజ్ అవబోతుంది ఆన్ 17th ఈ నెల. అండ్ ఫస్ట్లీ మా ఫస్ట్ ఎవరి కోసం ఈ సినిమాని ఆడాలి అంటే మా ప్రొడ్యూసర్ గారి కోసం ఆడాలి. ఆయన చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఈ ఒక చిన్న సినిమా అని కాకుండా ఈ చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేశారు. సో మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద హిట్ కొట్టాలి. అండ్ మేమందరం అదే 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 మనందరం చక్కగా మనందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ టీం, మా డైరెక్టర్ దర్శన్, ఆల్ ది బెస్ట్ దర్శన్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ తిరువీర్ గారు మీతో వర్క్ చేసింది చాలా చాలా సంతోషం. అండ్ ఎవ్రీబడి, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ ఎంటైర్ ఓ సుకుమారి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. రండి, భరత్ మాచిరాజు, ప్లీజ్ కమ్. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ భరత్ మాచిరాజు. నిజంగా చాలా మంచి పాటలు ఇచ్చారు. నేను యూఎస్ వెళ్ళాను ఇప్పుడు రీసెంట్గా, సియాటల్ వెళ్ళినప్పుడు ఒక ఆయన కంటిన్యూస్గా ఈ టుక్ మీ టు ఒక రెయిన్డియర్ని ఒక డ్రైవ్ ఉందన్నమాట 2 hours 10 సార్లు మీ సాంగ్ వేశారు. నేను అడిగాను, నేను కారులో కూర్చున్నానని వేసారా లేకపోతే ఏంటి అంటే, లేదు మేడం నిజంగానే చాలా బాగుంది అన్నారు. సో నిజంగానే ప్రతి ఒక్క పాట బ్రహ్మాండంగా ఇచ్చారు. మీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. యూ హ్యావ్ టు బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. 17th నాడుడా చూడండి, మనందరం కలిసి చూద్దాం. లెట్స్ ఎంజాయ్, లెట్స్ సపోర్ట్ ఓ సుకుమార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య రాజేష్ గారు. అండ్ ఇప్పుడు ఆర్ వెరీ ఓన్ హీరో. ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఫస్ట్ సినిమా నుంచి అండ్ ఇప్పటి దాకా ప్రతి సినిమా కొత్తగాను ఒక కొత్త కాన్సెప్ట్తో మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఐ నౌ రిక్వెస్ట్ తిరువీర్ గారు టు ప్లీజ్ టాక్. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అండ్ నా తోటి నటీనటులకి అండ్ టెక్నీషియన్స్ అందరికీ. అండ్ ఈ సినిమా చూస్తే నన్ను ఫస్ట్ హీరోగా చేసిన మసూదాకి దీనికి ఎన్ని సిమిలారిటీస్ అని ఇందాకే గుర్తొచ్చింది. ఏంటంటే అఫ్కోర్స్ ఎస్విసి రిలీజ్ ఇది అండ్ మసూదా 2 ఎస్విసి రిలీజే. అండ్ అందులో నాతో నా పేరుగా చేసిన ఆవిడ పేరు మినీ, ఇందులో ఈవిడ పేరు దామిని. చాలా హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా సేమ్ రాహుల్ అని ఎలాగో మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంతా పొద్దున వస్తారు, అందరికంటే ముందే వస్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. లాస్ట్ మినిట్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ లాస్ట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తుంటారు. అంతే ప్యాషనేట్గా కనిపించారు ఇద్దరు, రాహుల్ అన్న అండ్ మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ ఈ ప్రాసెస్లో ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది నాకు. మన ఎడిటర్ కానీ, డిఓపి కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ. అండ్ గంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు నా సొంత బ్యానర్ లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఒక కోడి పిల్లల్ని రెక్క కింద జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా అందరిని మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ నేను నిన్న సినిమా చూశాను. ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచిరాజు. అస్సలు సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా చేశాడంటే చాలా ఫ్రెష్గా ఉండింది. అండ్ థ్యాంక్ యూ భరత్, మంచి సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ భరత్కి కూడా థ్యాంక్ యూ. అండ్ మన రమేష్ అన్న బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. వరప్రసాద్ మాకు వరం. సార్ వరం అని పిలుస్తారు, నిజంగానే వరం. రాత్రులు పాపం నిద్ర కూడా పోకుండా టీజర్లు, ట్రైలర్లు, లాస్ట్ మినిట్ కరెక్షన్స్ చేసుకుంటూ చాలా ప్యాషనేట్ టీమ్ ఇది. అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఇచ్చారు అంజమామ. ఐశ్వర్య గారు, నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, నేను మీకు ఫ్యాన్. అండ్ సెకండ్ టైం మీతో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికింది.
ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. మా అందరికీ రెగ్యులర్గా పని ఉండాలి అండ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. మీ కెరియర్లో ఓ సుకుమారి పెద్ద హిట్ అవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్ కాస్ట్ అండ్ క్రూ. ఐ నౌ రిక్వెస్ట్ డైరెక్టర్ భరత్ దర్శన్ గారు, హీరో తిరువీర్ గారు, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మార్చిరాజు గారు అండ్ ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్ ఫర్ ద మీడియా ఇంటరాక్షన్. కదా. డైరెక్టర్ గారు సార్ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్, ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా హీరోకి ఈ కథ చెప్పాను, ఆ కథ తాలూకు ఏదైతే చెప్పానో అందులో కొన్ని సీన్లు వాళ్ళ సినిమాలో వాడారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటా సినిమా, ఎవరు, ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 days వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. మీరు చూడండి, ఒక 2 days వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటుందా? లేదు సార్, వి డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. అంటే జనరల్గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటుంది, ప్లస్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయిగా. అవన్నీ తీసుకోకుండా అంత సింపుల్గా కథ చెప్పేసి సీన్లు వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్గా ఐ మెయిల్డ్ అండి అది. సో మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం, సో అతనికి నేను కూడా capacity ఉంది కాన్ఫిడెన్స్ కాబట్టి అనుకున్నా. మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 days వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరి ఏమీ మీరు దాన్ని పర్స్యూ చేయలేదా, ఎలా జరిగింది ఏంటని చెప్పి? నేను యాక్చువల్గా అప్పుడు నేను హెల్ప్లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్లో చెప్పడం. సో చెప్పగానే దట్ వాస్ గాన్.
అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో అది లైక్ యూనో ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్ది. సో అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమీ మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఇవన్నీ బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా, మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. సీ టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆయన కూడా డెబ్యూటెంట్స్తోనే చేస్తున్నారు కదా. అదే సో తెలుసు. సార్ మీరు ఒక 2 days వెయిట్ చేయండి సార్, యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంఖంలో పోస్తేనే తీర్థం కదండి. ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది, మేము చెప్తే ఎలా కుదురుతుంది? ఐశ్వర్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్లా అని చెప్తున్నారు సినిమాకి. సో అది స్టోరీకి మొత్తం ఒక రౌండప్లా ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి, అందరికీ ఉండదు కదా ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు July 17th డెబ్యూటెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ పెద్ద సూపర్ స్టార్ తమిళ్లో అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ స్టార్. నాకు తెలిసి ఆవిడ చెప్తున్నానమ్మా, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. మీకు చాలా అవసరం ఇది పెద్ద హిట్ అవ్వాలని మీ ఆస్పెక్ట్లో కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ హోల్ ద టీమ్. మహేష్ రెడ్డి గారు, ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్లు మామూలుగా కొంచెం పెద్ద హీరోలతో చేసే సినిమాలకే మేము అమ్మలేకపోతున్నాము, రిలీజులకి ఇబ్బంది పడ్డాము, అది ఇది అని మాట్లాడుతున్నారు. కొంచెం సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. ఇది మీకు ఎంతవరకు ఇది సౌకర్యవంతంగా ఈ డెలివరీ, రిలీజ్ అండ్ అదర్వైజ్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ మీకు ఎలాగండి? ఆర్ యూ కంఫర్టబుల్? కష్టాలు ఉంటాయి కానీ దీనికి ముందే బిజినెస్ కావడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయినాను. ఓకే. అమెజాన్ వాళ్ళు చూసి కొన్నారు సినిమాను. ఓకే. కాబట్టి కొంచెం బెటర్ అయినాం. ఓకే. రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సేల్స్ మామూలు థియేట్రికల్ సేల్స్ సేల్స్ లేదు సార్, ఓన్ డిస్ట్రిబ్యూషన్తో వెళ్తున్నారు. ఇక్కడ సిరీస్ రెడ్డి గారు చేస్తున్నారు ఎస్విసి మీద. ఓకే. 3 ఏరియాలు నైజాము, వైజాగ్, సీడెడ్. ఓకే. మిగతాది అంతా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు కంఫర్టబుల్గానే ఉన్నారు. గుడ్ సార్. మీరు డైరెక్టర్గా ఈ సినిమాని, ఈ కథని తయారు చేసి దీన్ని ఈ విధంగా మలచడంలో, ఈ సినిమాకి మీరు డైరెక్టర్ అవ్వడంలో మీరు బేసిక్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? సార్ ఏదైనా కానీ సార్ రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. రైటింగ్ అనేది చాలా కష్టం. దాన్ని సడన్ బీట్స్ రాసుకోవడం, లైక్ యూనో నరేషన్ స్క్రిప్ట్ అంటారు కదా, అది రాసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా టఫ్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ యూనో అది 50% షూట్ అవగానే ఇంకొక మూవీ అలా రావడం. సో దీస్ అండ్ ఆల్ ద డిఫికల్టీస్ విచ్ ఐ ఫేస్డ్ అండి. బట్ ఏదైనా కానీ లైక్ నేను పాజిటివ్గానే తీసుకున్నా. ఇంకా బెటర్గా వచ్చింది ఈ ఫిల్మ్. ఓకే. యా సార్. అంటే ఈ కాస్టింగ్ని మీట్ అవ్వడంలో, ఐశ్వర్య రాజేష్ గారి సినిమాలోకి రావడంలో, ఇవన్నీ కూడా అన్నీ ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఏ స్ట్రగుల్ కదా. దాని గురించి నేను అడిగాను. మీరు అసలు ఐశ్వర్య రాజేష్ గారు లాంటి అంత బిజీ స్టార్ని ఎట్లా పట్టుకోగలిగారు? దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ హియర్. సార్ తిప్పించారా? సూపర్. టిప్ ఇచ్చారని కూర్చుంది.
టిప్పు కాదు సార్, తిప్పి తిప్పుకోవడమే టిప్ ఇచ్చినట్టు. అయ్యో దేవుడా, అలా కాదు. అర్థమవుతోంది తిప్పించారని. తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షను, థర్డ్ వర్షను, ఫోర్త్ వర్షను. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్, నైట్ 2 దాకా షూట్ చేశాను. అది లైట్లు వేరే చాలా కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది, తప్పుగా అనుకోద్దు. సో బేసిక్గా నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు, బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 yearsగా నా జర్నీ అంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్నీ A to Z ఐ నో ఎవ్రీథింగ్, లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఈస్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే, ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్ ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఓకే, బట్ 3 నెలలు తిప్పించే క్రమంలో మీకు ఏమిటి నచ్చింది, ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్లు మీకు వచ్చేయండి వెన్ హీ నరేటెడ్ ది స్టోరీ టు యు? ఫస్ట్ నరేషన్ కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్, ఆయన ఫోన్లో చెప్పారు నాకు, తమిళ్లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు, అది పెద్ద బూతు. నాకు తెలుగు బాగా వచ్చు కదా, మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతావు, 1 hour నరేషన్ చెప్పాడు. ఇంతకీ ఈయనకి తెలుగు రాదేమో నేను అనుకుంటున్నాను, రాని తమిళ్లో గంట సేపు చెప్పారు. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు చెప్తున్నాడు అబ్బా తమిళ్లో అని. దాంతో లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగా, ఒకే క్వశ్చన్ అడగచ్చా మేము, ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చాను అడిగా, వచ్చు. అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు తమిళ్ రాని తమిళ్లో చావగొట్టావు నువ్వు తెలిసి తెలియకుండా. దెన్ అగైన్ హీ నరేటెడ్. ఎందుకు తమిళ్లో ఎందుకు చెప్పారు మీరు? తమిళ్లో ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి సార్, మీరు యూ హ్యావ్ టు కంప్లీట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకేదో కాన్ఫిడెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు, ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే బికాజ్ ఇట్ డిడ్ నాట్ వాట్ హ్యాపెండ్ సార్, ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్. ఓకే, తమిళ్లో కూడానా? తమిళ్లో కూడా. ఓకే, 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్కి ఓకే చెప్పాను సార్. అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఇఫ్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్, నాకు సమ్టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది, ప్రతి కథని ఒక 4-5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్, విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఉన్నా కొన్ని మందికి నచ్చదు. సో ఐ వాంట్ టు నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్, బాగుండు. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. ఐ సెడ్ సవరి ఇది எனக்கு కొంచెం కన్ఫ్యూషனாக இருக்குது, ఇది எப்படி தமிழில் వర్క్ అవుట్ ஆகுமா తెలుగులో వర్క్ అవుట్, లైక్ వీ హ్యావ్ లైక్ 2-3 hours డిస్కషన్ సార్. ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు సవరి నేను వి గాట్ ఇన్ టు అ కాల్. వీ హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. తనకి తెలుగు రాదు, అతనికి తినకి తమిళ్ రాదు వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు. యాక్చువల్గా రాదు.
సో మేము ముగ్గురు ఇంగ్లీషు, తమిళ్, తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసి ఒక 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 కంక్లూషన్కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్, ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లెట్లో చెప్పారు, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరు ఎందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్లోకి వెళ్ళారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్, ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? వెన్ వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, Okay. we will jump into the ఇదన్నమాట. అంటే మీరు షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన ఇట్స్ పడ్డారు. నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్, ఎస్, చాలా ఉంటాయి కదా సార్ సినిమాలో. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వర్క్, వన్ థింగ్ విల్ స్టాండ్, ఓన్లీ ఎమోషన్స్, రైట్. అంతే. ఒక్కటి. ఐశ్వర్య గారు, యాక్చువల్గా తమిళ సినిమాల్లో మీరు అంటే ఫుల్ ప్లెజ్డ్ రోల్స్ చేశారు. దాని తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో సైడ్ రోల్స్ కానీ డీ గ్లామ్ రోల్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి. అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మీ పేరు మీద ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కింద ఓ సుకుమారి అనేది వచ్చింది కదా. సో త్రూఅవుట్ ద జర్నీ తెలుగు సినిమాల్లో మీరు చూడాలనుకున్న స్టార్డమ్ ఇదేనా? నాకు అర్థం అంతేం సార్. ఇప్పుడు రేపు నాకు మళ్ళీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి అది ఇంపార్టెంట్ అయితే చేస్తా. ఇట్స్ నెవర్ లైక్ దట్. ఏదో ఒక ఫ్లోలో వెళ్తున్నాను అంతే. బట్ మీకు మీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు మీరు స్టార్టింగ్లో, తెలుగు నాకు తమిళ్లో అవకాశం వచ్చినాయి కానీ తెలుగులో అని చెప్పి. బట్ మీరు అనుకున్న పాత్ ఇదేనా? ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా? మీరు అనుకున్న దాంట్లో సగమైన చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను తెలుగులో. మీరు చూస్తారు కొంచెం. లైక్ ఇప్పుడు ఓటీటీలో కూడా విశాఖపట్నం వచ్చింది, వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. దాని తర్వాత ఓ సుకుమారి, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాట్స్టార్లో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి సినిమాలు 2 పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాను. సో యా డైరెక్టర్ గారు, అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటనేది ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు మీరు, ముట్టుకుంటే షాక్ కొడద్దని చెప్పేసి. సో అంటే మొత్తం అంతా ఇంకా అంటే స్టోరీ రివీల్ చేశారు కాబట్టి ఇన్సిడెంట్స్ కింద ఉంటుందా సినిమా అంతా కూడా, లేకపోతే మాకు తెలియని స్టోరీ లైన్లు లేకపోతే దాంట్లో ట్విస్ట్లు ఇంకేమైనా ఉన్నాయా? లేదంటే కనుక జస్ట్ మీరు మాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చూసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనా ఇంకేమైనా? యాక్చువల్గా టీజర్లో కొంతవరకు చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ట్రైలర్ ఐడియా లేకుండే, బట్ స్టిల్ వీ వాంట్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ అని చెప్పేసి ఇంకొంచెం రివీల్ చేసినాం. సో మీరు ఫర్దర్గా చూస్తే ట్విస్ట్ టర్న్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. యా, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారా? అంతే అంతే. ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ సినిమా ఏమో అదే శివం అజయ్ అప్పుడు అంతా కూడా మీరు కూడా మాలేసుకున్నా అంటే మిమ్మల్ని చూస్తే ఒక డివోషనల్ ఫీల్ లాగా ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నీట్గా ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యి ఇప్పుడు నేను కూడా క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటాను. క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి అంటే ఆల్రెడీ ఒకటి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్లో కానీ మీరు చూసిన మార్పు ఏంటి? సో మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఓ సుకుమారి అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్? ఓ సుకుమారి కంపల్సరీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, చూస్తారు. యా, ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ మీకు డిస్ట్రిబ్యూషన్లో అంటే చాలా తేడాలు వచ్చినాయి కదా. అంటే ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలో జరుగుతున్న వీటిల్లో చాలా ఇండస్ట్రీ మారుతూ ఉంది కదా. ఒకప్పుడేమో ఓటీటీ ఫుల్ హైప్లో ఉందన్నారు, ఇప్పుడేమో ఓటీటీ తగ్గింది అంటున్నారు. తర్వాత థియేటర్ రైట్స్ పరంగా కూడా రకరకాలుగా చేంజెస్ జరుగుతున్నాయి కదా. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ సినిమా ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది? ఆ సినిమాకు ఈ సినిమాకు నో డిఫరెన్స్. మన సినిమా వరకు అప్పుడు బిజినెస్ అయింది, ఇప్పుడు బిజినెస్ అయింది. థియేటర్కల్గా అందరూ నాకు కోఆపరేట్ చేసినారు డిస్ట్రిబ్యూషన్ సైడ్. డైరెక్టర్ గారు ఇక్కడ సార్ టైటిల్లో ఓ సుకుమారి ఉంది కానీ హీరోయిన్ షాక్ కొడుతుంది. ఏంటి ఇది? 2 వేరు ఉన్నాయి. మీరు టీజర్లో చూస్తే హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ యాక్చువల్గా ఇట్స్ అన్ అబ్జెక్టివ్, లైక్ వర్ణిస్తున్నాడు. సో సుకుమారిలో ఉండాలి, సుకుమారంగా ఉండాలని టీజర్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ వి డిరైవ్డ్. సార్ కానీ హీరోయిన్కి అలా షాక్ కొట్టి అది పెట్టాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా దానికి? సార్ అది యాక్చువల్గా దట్స్ వాట్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్. యూనిక్ పాయింట్తో చేయాలనిపించినప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది, దెన్ వి మేడ్ ఇట్ సార్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? అయ్యో సార్ పక్కా సార్. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్ పిల్లలు అందరూ మీరు చూడండి 17th నుండి థియేటర్స్లో సందడి ఉంటుంది ఫర్ షూర్. ఐశ్వర్య గారు
ఇప్పుడు టాలీవుడ్లో 2 బ్లాక్ అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలు వచ్చినాయి. 'పెద్ది' తర్వాత 'మా ఇంటి బంగారం', 'లెనిన్' ఇలా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది 'ఓ సుకుమారి' అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ పెద్ది, సమంత గారి 'మా ఇంటి బంగారం', 'లెనిన్' అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో 'ఓ సుకుమారి' కూడా ఆ రేస్‌లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్‌గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు ఒక సమంత గారు ఆల్రెడీ చెప్పారు. హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి. ఓ 4, 5 కొడితేనే మన ప్రొడ్యూసర్‌లందరూ మన మీద డబ్బులు వేస్తారు. మీరు లేకపోతే కొట్టాలా? అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా! అలాగే హీరోయిన్స్ కూడా ఒక 4 హీరోయిన్స్ ఉంటే ఓకే. హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్‌గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ ష్యూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా! ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు. వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్‌తో చేశారు. మనం పెద్ద లీగ్‌లో ఉండాలంటే పెద్ద పెద్ద స్టార్స్‌తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకేమైనా? మంచి సినిమా చేయాలనే కదా! మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా. మీరే లేట్‌గా పిలిచారు నన్ను తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయిలంటే ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్‌క్వాలిఫికేషన్స్‌లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటుంది. అవునా? మీకు అనిపిస్తుందా? మీకు అలాంటి నేను అలా చెప్పలా. మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు. మీరు అనిపిస్తుంది అదే కాబట్టి మీరు లేట్‌గా చెప్తున్నారు. పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. చిచి అలా అంతా ఏం లేదు. ఓకే. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తిరుగాడుతుంటే పిలుస్తామండి. మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒక్కసారి ఆవిడని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను. ఏముంది కళ్ళ ముందు? ఎక్కడ అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. మొన్న ఇసకపట్నం చూసాము. అది వెబ్ సిరీస్ చూసాము. మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టి కొన్నారు? ఏం కొన్నారు? సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి. మీరు కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులు అవి. ఓకే. నా సంపాదన. నా మీద కోపడకండి. మీరు చెప్పింది నేను నా అడుగుతాను. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే. ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా! మీరు పెద్ద స్టార్స్‌తో చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ తిరువీరు కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీరు గారు ఇలా అన్ని రేంజ్ హీరోస్‌తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అందరితో చేయాలి. అదే ఎలా అనిపించిందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ తిరువీరు గారు? ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ తిరు ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. ఓకే. షాక్ ఎన్నిసార్లు కొట్టించారు? కొట్టాను బానే. ఎగిరి పడ్డాడు చాలాసార్లు సినిమాలో. ఓకే. తిరువీరు గారు అసలు పడుకుంటున్నారా సార్ మీరు? 2 నెలలకు ఒక సినిమా దింపుతున్నారు. అదేదో రీల్స్ చేస్తున్నంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇది కాక ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఓడియా. అదే ఇప్పుడు నెక్స్ట్ వీక్లో రిలీజా? ఈసారి గ్యాప్ ఉండదు. అంటే అప్పుడెప్పుడో గ్యాప్ వచ్చింది కదా! ఈసారి గ్యాప్ లేకుండా మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రేక్షకులను కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే సినిమా వల్ల చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి. అండ్ మా ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు సినిమాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఎక్కువ కనబడడానికి ఛాన్స్ వస్తుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీ స్కెడ్యూల్స్ని? ఒకవైపు ప్రమోషన్స్ అండ్ రిమైనింగ్ ఫిలిమ్స్ని, షూట్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాలెన్స్ చేయడం అంటే సిచ్యువేషన్ బట్టి, లుక్ ఇష్యూస్ని బట్టి సండేలు పండగలు కూడా షూట్ చేశాను ఇయర్ చాలా వరకు. అండ్ కొంచెం క్యారెక్టర్ సెట్ టు సెట్ కొంచెం వర్క్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. అది సరిపోతుంది. అండ్ హ్యాపీ. ఇంకొక 2 సార్లు కూడా కనబడబోతున్నాను ఈ ఇయర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు,
హిట్ పడితేనో హీరో అకౌంట్లో పడుతుంది, ఫ్లాప్ అవుతేనో హీరోయిన్ అకౌంట్లో పడుతుంది అని కామెంట్స్ 100%. 100%. అది చెప్పానుగా ఒక ఇంటర్వ్యూలో. అదే అదే అవుతుంది. ఎందుకని అంటున్నారు? ఏమో మీరు చెప్పాలి, అసలు మీరే రాస్తున్నారు కదా, ఈ హీరోయిన్ అన్లక్కి, అయన్ లెగ్, అయన్ లేడీ కాదులే మా జయలలిత గారు అది. ఓకే. మీరు అన్ని హిట్లే కదా, ఎందుకు రాశారు? ఒక్క మాట చెప్తానండి. ప్రతి ఒక్క స్టార్కి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అన్ని సినిమాలు అందరికీ హిట్లు అవ్వవు. ఓకేనా? ఒక 10 సినిమాలు చేసామంటే 10 సినిమాలు ఎవరికి ఒక్క అనిల్ రావుపూడికి అది జరుగుతుంది. ఆయన్నే అడగాలి. 9 సినిమాలు చేసి 9 సినిమాలు హిట్ చేశారు, ఆయన్నే అడగాలి. ఏం యాక్టర్స్కి మాత్రం ఒక్క 10 సినిమాలు చేస్తానండి, 2-3 సినిమాలు అటు ఇటు అవుతాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా. సో ఆ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. కానీ ప్రతిసారి అయినప్పుడు ఆ హీరోయిన్ అకౌంట్లో పడకూడదు అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అంతే. డైరెక్టర్ గారు, ఓకే. సో మీ కంటెంట్ చాలా బాగుంది. చాలా అంటే ఒక స్టోరీ ఫైనల్ అయ్యేటప్పుడు చాలామందికి నెరేషన్ ఇస్తారు అండ్ చాలామందికి పిచ్చింగ్ కూడా ఇస్తుంటారు. సో ఈ కథ బిఫోర్ తిరువీరు గారు కాకుండా లేదా మహేశ్వర్ రెడ్డి గారు కాకుండా ఎంతమంది విన్నారు అండ్ ఆల్మోస్ట్ ఎంతమందికి చెప్పిన తర్వాత ఇది ఫైనల్ అయింది? నేను డైరెక్ట్ చెప్పింది ఫస్ట్ డిఓపి సార్కి చెప్పిన. ఇమ్మీడియట్గా హీ పుష్డ్ మీ టువర్డ్స్ మహేశ్వర్ రెడ్డి సార్. నేను సార్కి చెప్పగానే నెక్స్ట్ డే సార్ చెప్పేశారు వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నాడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. తిరువీరు గారు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకున్నా లైక్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన పాపం ప్రతాప్ అండి, ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్లోనే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. మీ అప్కమింగ్ కూడా భగవంతుడు కూడా ఇంచుమించు అలానే ఉంది, రూరల్. సో ఒక ఆర్గనైజ్డ్ క్యారెక్టర్ లాంటివి పడితే బాగుంటుంది కదా ఫర్ ఎ చేంజ్ అని చాలామంది అనుకుంటున్నారు. సో వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇట్? కథే అలా పుల్ చేస్తున్నాను. నేను అన్ని కథలు వింటాను, థ్రిల్లర్లు వస్తాయి, హారర్లు వస్తాయి, డ్రామాలు వస్తాయి, కానీ ఒక అర్బన్ క్యారెక్టర్లో లేకపోతే ఒక స్టైలిష్ క్యారెక్టర్లో కనబడాలని ఒక నచ్చని కథని చేయలేను. సో అందుకని అలాంటి కథలు వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసుకుంటున్నాను. నచ్చిన వాటిలోంచి ఒకేలాగా ఊరి కథలైనా కూడా కథ బాగుందా, ఇది జనాలకు నచ్చుతుందా, నాకు నచ్చుతుందా, దాంట్లో చూసుకుని మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమండి ఇందాక యాక్షన్ చూపించారు ట్రైలర్లో, యాక్షన్ చేశారా మీరు లేదా బాడీ డబులా? లేదు. అరే అడుగుతున్నాను. నేను ఇంకోటి చెప్తానండి. ఈ సినిమాలో మోకో బోట్ అనే ఒక కెమెరా యూజ్ చేసామండి. ఇట్స్ అ కెమెరా వేర్ మీరు అదేం సినిమా కెమెరామెన్ కరెక్ట్గా చెప్తారేమో, జంప్ కెమెరామెన్ విక్రమ్ పుష్ప వాటిల్లో అంతా యూజ్ చేశారండి. జస్ట్ కెమెరాని ఫిక్స్ చేసేస్తారు, అలా 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 ఆటోమేటిక్గా బాడీ మోషన్ బట్టి కెమెరా రొటేట్ మనం ప్రాక్టీస్ చేసి ఆ కెమెరా మన్ని అలా క్యాప్చర్ చేస్తాం అనమాట కింద మీద. లైక్ ఇట్స్ జస్ట్ సింగిల్ షాట్ ఫైట్ అనమాట. దానికి రిహార్సల్ చేయాలి, రిహార్సల్ చేసేసి సింగిల్ షాట్లో ఫైట్ చేసాం. ఆ ఫైట్ అయితే అలాగే చేశాను. సో ఇట్స్ సింగిల్ షాట్ ఫైట్ నేను చేసింది. తమిళ్లో రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంది అక్కడ మీకే తెలియాలి. తమిళ్లో రిలీజ్ అవుతుంది, బాగుంది సార్. తెలీదా మీకు తమిళ్లో రిలీజ్ తెలుసు, 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అదే సేమ్ డేలో రిలీజ్ అవుతుందా అనేది నాకు. మరి అక్కడ ప్రమోషన్ చేయట్లేదా మీరు? ఇక్కడికి చేసాం. తిరువీరు గారు ఎలా ఉంది అక్కడ? సినిమా రిలీజ్ అవుతాయి కానీ అదే మీరు చేసి మీకు తెలుస్తుంటుంది కదా, మీ ప్రమోషన్స్ సమర్విత్ ఎవరో ఆయన చెప్తాడు కదా. అబ్బా పట్టుకున్నారండి, వచ్చారండి వయ్యారి. తిరువీరు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కంటెంట్ అంతా. ఇందాక మాట్లాడుతూ నెక్స్ట్ 2 సినిమాస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అని చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు గ్యాప్ లేకుండా వస్తుందా అని చెప్పి అన్నారు కదా. సో ఇలా రావాలి అన్న ఇదిలో లైక్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా తొందరగా చూసేసుకోవడం అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? చాలా పర్టికులర్గా పికీగా ఉంటూ చేసుకుంటూ చేసినాయా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి లాస్ట్ ఇయర్ ఎండ్లో రిలీజ్ అవ్వాలనుకున్నారు, అది ఈ ఇయర్ వచ్చింది. ఒకటి కొంచెం ముందు రిలీజ్ అవ్వాలనుకున్నాం. సో అది ఈ ఇయరే రిలీజ్ చేయాలని టార్గెట్ చేసిన ఫిల్మ్స్ కాదు, టైం అలా కుదిరింది వాటికి. అండ్ ఏది కూడా నేను ఫాస్ట్గా చేయాలి, లేకపోతే ఏదేదో తొందరగా చేస్తే ఒక సినిమా క్రెడిట్లో పడిపోతుంది, డబ్బులు వస్తాయి, లేకపోతే ముందుకు వెళ్ళిపోతామని కాకుండా నాకు నచ్చితేనే చేస్తున్నాను. అప్పుడు 2 years గ్యాప్ వచ్చినప్పుడు కూడా నాకు నచ్చలేదు కాబట్టి గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నచ్చాయి కాబట్టి కంటిన్యూస్గా వస్తున్నాయి. అండ్ రేపు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు నచ్చితేనే
యాక్ట్ చేస్తాను, బయటికి వస్తాను. సో యాజ్ యూ మెన్షన్ మీ క్యారెక్టర్స్ చాలా వరకు చూసుకుంటే రూరల్ బ్యాక్డ్రాప్లో పక్కా విలేజ్ అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అండ్ మీ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటే బెండకాయలతో పెడిక్యూర్లు చేస్తూ ఉంటారు, వీధి కుక్కలతో మాకు మాకు పాతపాకలు ఉన్నాయి అంటుంటుంటారు. లైక్ ఇలాంటి చాలా చాలా నేటివిటీకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. లైక్ మీ స్టోరీ సెలెక్షన్లో ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్నీ కూడా రూరల్కి ఎక్కువగా కనెక్టెడ్గా ఉంది. ఇక ముందు వచ్చే కథలు కూడా సేమ్ ఐఎస్ సినాప్సిస్లో చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే వేరే 2 డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అంటే వాట్ యుల్ సే? అంటే ఏదో ట్రై చేయాలని, రిస్క్ చేయాలని లేదు. నాకు నచ్చితే ఏ జాన్రా అయినా పర్లా, కానీ మళ్ళీ విలేజ్ క్యారెక్టర్లు వచ్చినా పర్లా, కానీ కథ బాగుందా, కథలో రోల్ బాగుందా, ఇది జనానికి నచ్చుతుందా, ప్రొడ్యూసర్కి డబ్బులు తేగలుగుతుందా, అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భరత్ గారు, పాపం ఆయన్ని. నేను అడుగుతానన్నా. అదే బాబు, నువ్వు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసావు, ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు? చిన్నప్పటి నుంచి అలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. మైక్ దగ్గర పెట్టు. మైక్ దగ్గర పెట్టు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. సో అలా నేర్చుకుని అంటే మహేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్య ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ అవన్నీ అయినాయి కదా. మీరు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, ఇప్పుడు ఎట్లా మరి మీ సినిమాని? నాకు ఇవన్నీ ఏ సంబంధం ఉండవండి. అందరూ అన్నీ మీరే అవ్వడం మీకు చాలా అడ్వాంటేజ్ అంటారా? ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ అందరితో నేను ర్యాప్ మెయింటైన్ చేస్తాను, అందరూ కావాలి నాకు. ఓకే. ఐశ్వర్య గారు, లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. ఐశ్వర్య గారు, ఇక్కడ సో అంటే బేసిక్గా ఇందాక టాపిక్ వచ్చింది అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా 100 crores కలెక్ట్ చేస్తున్నాయి సమంత గారు, మా ఇంటి బంగారం అని. సో ఆవిడ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కూడా కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో అండ్ మీ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్గా కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా న్యూ టాలెంటెడ్కి? ప్రొడ్యూసర్గానా? మేబీ నిజంగా చూద్దాం చూద్దాం చూద్దాం. డేట్ ఇస్తావా తిరు? ఓకే. తిరువీరు గారు, ఐశ్వర్య గారు ఇటండి. తిరువీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ భాగ్యం గారు భాగ్యనగరంలోనే ఉంటూ తెలుగు సినిమాలు తీసుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక టైంలో తెలుగులో కొన్ని అవకాశాలు రావని, ఒక టైంలో తెలుగులో అవకాశాలు రావని మీరు చాలా చోట్ల చెప్పారు, కానీ ఇప్పుడు అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ సినిమా తీసేటప్పుడు తిరువీర్ గారితో మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఈ సెట్స్లో కూర్చొని ఆ సీన్స్ గురించి పదే పదే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా న్యాచురల్గా రావాలని చెప్పి దీని గురించి బాగా చర్చించుకున్నారంట. మీరే ఎవరు చెప్పారు మీకు? డైరెక్టర్ చెప్పారా? ఏ దర్శన్? ఎవరు ప్రొడ్యూసర్? మీరా? ఆయన అసలు పడుకున్నారు, ఆయన నిద్రపోయారు ఆయన. నిజమా కాదా? లేదు, నేను సీన్ చేసినప్పుడు డైరెక్టర్ని ఇలా గోకి 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 టార్చర్ పెట్టానని అడుగుతున్నారు, అంతేనా? అలా ఏం లేదు. ఓకే. తిరువీర్ గారు చెప్ప ఒక్క నిమిషం ఉండండి, చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు ఏదో అడగాలనుకుంటున్నాను, అడగండి ప్లీజ్. నీ మనసు విల్ వెయిట్ ఫర్ యూ ప్లీజ్. ప్లీజ్ బ్రో. అంటే అయిపోయింది. అయ్యో, నీ పేరేంటి? నా పేరు సయ్యద్. సయ్యద్, అడుగుతా. బోలో. గతంలో సంక్రాంతికి వస్తున్నాను సినిమా రాకముందు ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు రావట్లేదని చెప్పి ఒక 6 నెలల నుంచి 8 నెలల దాకా కొంచెం ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాను తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు సినిమాల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మీరు తీసుకున్న స్టోరీలు 1కి 4 సార్లు మీ బ్రదర్తో, మీ వాళ్ళతో, అందరితో చర్చించిన తర్వాతే మీరు ముందుకు వెళ్తారన్నారు. బ్రదర్తో కాదు, అదే మీ ఫ్రెండ్స్. మీకు దీంట్లో ఏ హుక్ పాయింట్ నచ్చింది? కేవలం అది ఇందాక అడిగారు కదా, ఆ షాక్ అనేది ఆ ఒక్క పాయింటే నచ్చిందా, లేదంటే? చెప్పాను కదా సార్, ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యింది. ఓకే. సో ఐ సెడ్ యా, లెట్స్ డూ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. ఒక్క నిమిషం ఉండండి. సయ్యద్, యు గాట్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సయ్యద్. తిరువీర్ గారు, సో హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు.
సో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీ హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ అన్నారు. అవును. అండ్ అయినా కూడా అవునా ఎస్ బాబు ఎందుకు బాబు నా పక్కన కూర్చున్నావు నువ్వు అసలు లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. దేవుడు మాస్క్ వేసుకుని రావాల్సింది భయం వేస్తుంది. మరి ఎలాగా అని అంటే మాస్క్ వేసుకుంటే మా ఇంట్లో బుడ్డోడు కూడా ఏడుస్తున్నాడు. అందరికి ఎక్కిచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు అందరికి వైరల్ ఫీవర్. లేదు, తగ్గాక వచ్చా కొంచెం. సో అంటే ఇలాంటి టైంలో కూడా సినిమా మీద ప్యాషన్తో, ప్రేమతో సో ఏంటి ఏం చెప్తారు? ప్యాషన్ ప్రేమ కంటే బాధ్యత ఇది. అంటే చాలామంది శ్రమ సార్, డబ్బులు అండ్ 2 రోజుల్లో సినిమా రిలీజు, సినిమా ప్రేక్షకులకు తెలియాలి, ఇది బాధ్యత. తిరువీర్ గారు సార్, అది మీరు చూసుకుంటే చాలా అమాయకంగా కనబడతారు. ఒక అమాయకంగా ఉంటూ ఒక హీరోయిజం చూపిస్తారు, అమాయకంగా ఉంటూ కామెడీ చేస్తారు, అమాయకంగా ఉంటూ రౌడీజం చూపిస్తారు. అసలు ఎలా సార్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఒక ఇన్నోసెంట్గా ఉంటూ ఎలా కుదురుతుంది అని అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కలిపి రేపు భగవంతుడు వస్తుంది చూడండి. క్రాస్ ప్రమోషన్, దానికి కూడా ప్రమోషన్సా? ఒకే రాయిలో 2 మాంగ, ఒరే కళ్ళలో 2 మాంగ. ఓకే సార్, అది మగధీరల థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. ఈరోజు మన ఈ ఓ సుకుమారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసి మీ సపోర్ట్ అందించిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓ సుకుమారి రిలీజింగ్ ఆన్ July 17th. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.